మనకు వచ్చిన పని మనం దాచుకోకుండా, మన పని మనం చేసుకోవడం వల్ల సమయం కలుస్తుంది, డబ్బులు ఆదా అవుతాయి. మనం పని చేసుకున్నామనే తృప్తి కూడా మిగులుతుంది. ఇలా చాలామంది అనుకుంటారు కదా! కానీ కొంతమంది చేయలేరు. ఎందుకో తెలుసా? వాళ్ళకి పేషెన్స్ తక్కువ ఉంటుందనమాట. ఇవి సిల్క్ చీరలు కదా! వీటికి ఇలాగ చెయ్యాలంటే చాలా శ్రమతో కూడిన పని. ఇలా చెయ్యాలి అనుకుంటే కొంచెం పట్టుదల పట్టుకోవాలి. ఖచ్చితంగా చేయగలుగుతారు. ఈ వస్తువులేంటో నేను మీకు చివర్లో చెప్తాను. ఇవి లేకపోతే ఇప్పుడు నేను చేసే పని అస్సలు అవ్వదండి. అందుకోసమే ఇవన్నీ మీకు చూపెడుతున్నాననమాట. మీలో చాలామంది తెలిసే ఉంటుంది. కానీ తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారని ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ ఇవ్వాలి కదా! అందరికీ ఒకలాగే ఉండదు తెలివి. నాలాంటి వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కూడా ఉంటారు కదా! వాళ్ళ కోసం అనమాట. ఈ వీడియో చూడండి. అందరూ తెలివైన వాళ్ళందరూ నేర్చేసుకోండి. నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. నేను శోభని. నేను ఈరోజు జిగ్జాగ్ మిషన్లో శారీ ఫాల్ కుట్టడం చూపెడుతున్నాను. సాధారణంగా మనం టైలర్లకు ఇచ్చేస్తాం కదా, వాళ్ళు అలాగే కుడతారు. కానీ మన ఇంట్లో మనం కుట్టుకోవడం ఎంతో ఆనందకరం. ఒక పక్క అంచు శారీ ఫాల్ ఇలా కుడితే రెండోది ఒగ్గులు వచ్చేస్తూ ఉంటుంది. ఆ ఒగ్గులు రాకుండా ఉండడానికి నేనేం వాడానో చూడండి. అస్సలు కదలకుండా చక్కగా కుట్టగలిగాననమాట. ఎలా కుట్టానో చూడండి. అస్సలు కింద కూడా కనబడకుండా చక్కగా జిగ్జాగ్ వేశాను. ఇదండి. దీన్నేమో సూదులు అంటారు కదా, గుండు సూదుల్లాగా. వీటిని ఫిక్స్ చేసి ప్రతి అడుగడుగుకి ఫిక్స్ చేసి శారీకి ఫాల్ కుట్టాననమాట. ఎందుకంటే కదిలిపోతుంది, సిల్క్ శారీ కదా. ఈ మిషన్ కూడా వాడుతూ ఉండాలి, లేకపోతే ఇది కూడా పాడైపోతుంది. అదొకటి. బాబిన్లో మీరు ఎవరైనా అబ్జర్వ్ చేస్తారో లేదో, దారం పక్కగా తప్పుకుంటే పూసకుట్టు వచ్చేస్తుంది. అది లేకుండా ఇంట్లో మిషన్ ఉంటే ఎంతో ఉపయోగం. ఇది ప్రైమరీ నీడ్ అయిపోయింది. ఎందుకంటే కంపల్సరీగా అందరింట్లో ఒక మిషన్ ఉండాలి. శారీ ఫాల్స్ కుట్టుకుంటే చాలా ఉపయోగం. ఒకటి, వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన శారీ మనం నచ్చిన ఎప్పుడు కట్టుకోవచ్చు. బెస్ట్ టైంపాస్ కూడా. ఈ పిన్స్ వల్ల తొందరగా వర్క్ అవుతుందన్నమాట. చూసారు కదా, ఈ పిన్స్ నాలాంటి వాళ్ళకి సూదిలో దారం కూడా ఎక్కించడం కష్టం. అలాంటప్పుడు ఈ చిన్న పరికరం ఉంది చూడండి, అది కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది నాకు. నాకు వర్క్ అలవాటు ఎక్కంటే సండే టైంపాస్ మనీ కోసం కావాలి. ఈ మిషన్ చాలా పాతదైపోయిందనమాట. అందుకని ఒక్కొక్కసారి ఆ బాబిన్లో దారం లూజ్ అయిపోయి పూసగుట్టు వచ్చేస్తుంది. ఆ జాగ్రత్తగా కుడితే ఇది జిగ్జాగ్ అన్ని డిజైన్లు అన్నీ చేసే మిషనే పాపం. కానీ నేను వాడేది తక్కువ అనమాట. అందుకని అది అలాగా పాడైపోతుంది. అలా పాడవకుండా ఉండడానికి నేను నా సొంత పని నేనే చేసుకోవాలి అని ఒక నిర్ణయానికి వచ్చేసానమాట. వచ్చి ఈ జిగ్జాగ్ పైన కూడా ఇలా కుట్టాలి అని ప్లాన్ చేశాను. ఇప్పుడు నేను ఎలా కుడుతున్నానో బాగా అబ్జర్వ్ చేయండి. అది కొంచెం కొంచెంకి ఒక ఈ గుండు సూది ప్రెస్ చేసి పెట్టాననమాట. ఎందుకంటే కుట్టేది సిల్క్ శారీ. ఒక్క నిమిషం కొంచెం అటు ఇటు అయితే గొడుగులాగా వచ్చేస్తుందనమాట. అలా రాకుండా కుట్టాలి అంటే ఇలాగ సూదులు పెట్టి జాగ్రత్తగా కలెక్ట్ చేసి కుట్టాననమాట. మొత్తానికి శారీ కుట్టడం అయింది. మడత పెట్టడం అయింది. చూడండి ఎంత బాగా కుదిరిందో. సిల్క్ శారీస్‌కి మనం 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి పాలిస్టర్ పాలు ఉంటే మరీ మంచిది. కానీ ఈ రోజుల్లో పాలిస్టర్ పాల్స్ అమ్మడం మానేశారు. ఈ కాటన్ ఫాల్సే అమ్ముతున్నారు. కాటన్ ఫాల్స్ సిల్క్ శారీ అయితే ఏమవుతుంది, అది ఒకసారి తడిపేసరికి గొడుగులాగా పైకొచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలంటే మనం జిగ్జాగ్ చేసేటప్పుడు ఇలా ఇవన్నీ కేర్ తీసుకోవాలన్నమాట. కింద పిన్నులు పెట్టడం మర్చిపోకూడదు. కింద కుట్టేటప్పుడు కరెక్ట్‌గా చక్కగా కుట్టాలి. తర్వాత పైన కుట్టేటప్పుడు మధ్యలో ఆపుతూ పాదం ఎత్తుతూ అప్పుడు కుట్టాలన్నమాట. అలా చెయ్యకపోవడం వల్ల కూడా గొడుగొచ్చేస్తుంది. ఒక 2 ఇంచులు కుట్టాక పాదం పైకెత్తి పట్టుకోవాలి. అలా పట్టుకుని కుట్టడం వల్ల ఏమవుతుందంటే నీట్‌గా వస్తుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఎక్కడ ఒగ్గులు లేకుండా చక్కగా వచ్చింది. అదే మనం ఆ పాదం ఎత్తి పట్టుకోలేదనుకోండి, ఒగ్గులొచ్చేసి చూడ్డానికి అస్సలు బాగోదనమాట. శారీ ఫాల్ కుట్టడం అంటే అందరూ ఈజీ అనేసుకుంటారు. దీనికి కొంచెం ఓపిక, తర్వాత ఈ పరికరాలు ఇవన్నీ ఉపయోగించితే శారీ ఫాల్ మనం కుట్టుకోవచ్చు. పట్టు శారీస్ అనేసరికి చాలామంది బయటే ఇచ్చేస్తుంటారు. ఈవెన్ మా వాళ్ళందరి ఇళ్లల్లో మిషన్ ఉంది. అందరూ అలాగే చేస్తున్నారు. దయచేసి ఈ వీడియో చూసాకైనా నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. శారీ కుట్టాక
ఒక్కసారి మడత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అలా మడత పెట్టి పక్కన పెట్టడం వల్ల ఇస్త్రీలాగా అయిపోతుందనమాట. ఎంత మంచి శారీ అయినా ఒక్కసారి మడత పెట్టుకోవడం వల్ల అలా చక్కగా నీట్‌గా ఉంటుందనమాట. శారీ ఫాల్ కుట్టగానే సరికాదు, అది అగుడు దిగుడుగా పడేయకుండా ఒకసారి మడత పెట్టి ఒక పరుపు కిందో, దిండు కిందో పెట్టాలనమాట. అలా పెడితే చూడడానికి కూడా బాగుంటుంది. నేను ఇలా చేశాను. నా వీడియో చూసిన వాళ్ళందరూ నేర్చుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్.